ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్కు భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. వైజాగ్లో ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. జడేజా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా రాహుల్ సైతం కుడికాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు అని బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు 4వ రోజు ఆటలో వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. అనంతరం మైదానాన్ని ఇబ్బంది పడుతూ వీడాడు. అయితే జడేజా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెండవ టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు రాహుల్ కూడా ఫీల్డింగ్లో కండరాల నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు ఎట్టకేలకు భారత సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరగనున్న రెండవ టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో చాలా కాలంగా సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణ ఫలించింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా జట్టు నుంచి తప్పుకోవడంతో సర్ఫరాజ్ ఖాన్తో పాటు యూపీ ఆల్రౌండర్ సౌరవ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరు ముగ్గురు నేరుగా విశాఖపట్నంలో భారత జట్టుతో కలవనున్నారు. కాగా గత కొంతకాలంగా సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీల్లో దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటి వరకు 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ 69.85 సగటుతో 3,912 రన్స్ చేశాడు. 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఈ ముంబైకర్ ఇండియా ఏ జట్టు తరపున కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అయితే సర్ఫరాజ్కు భారత జట్టులో చోటు దక్కడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక యూపీ ఆల్రౌండర్ సౌరవ్ కుమార్కు దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లోనే 290 వికెట్లతో సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికార టెస్టులో 6 వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలోనే అతడిని సెలెక్టర్లు సీనియర్ జట్టుకు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండవ టెస్టు ప్రారంభం కానుంది.